నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాల వివరాలకు వెళ్తే ఎన్నికలోని సమావేశ మందిరంలో సేవా తత్పరత, మానవతా దృక్పథంతో అవసరంలో ఉన్న వారికి పెన్షన్లను పంపిణీ చేసిన 15 మంది పెన్షన్ పంపిణీ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్న వారికి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి దగ్గరికి వెళ్లి సకాలంలో పెన్షన్ అందించడం గ్రేట్ అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పెన్షన్ పంపిణీ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 3 నెలలుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, అందరి కృషి సహకారం వల్లే ఇది సాధ్యమైందని మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, పెన్షన్ పంపిణీ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను ఉదయం 6 గంటలకే పెన్షన్ ప్రారంభించి 3 రోజుల్లో దాదాపు అందరికీ పెన్షన్ అందించారని కలెక్టర్ అభినందించారు. ఇబ్బందుల్లో ఉండి సొంత గ్రామాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వారికి, అనారోగ్య కారణాల వల్ల ప్రాంతాల్లో వైద్య చికిత్స పొందుతున్న వారి దగ్గరికి వెళ్లి సేవా తత్పరత, మానవతా దృక్పథంతో రవాణా ఖర్చులు పెట్టుకొని వారి దగ్గరికి వెళ్లి పెన్షన్ అందించడం చాలా గొప్పతనమని కలెక్టర్ ప్రశంసించారు. అనంతరం 15 మంది పెన్షన్ పంపిణీ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో ప్రథమ స్థానంలో చేరేలా కృషి చేసిన ఆర్డీఏపీడీ సలీం బాషాను కలెక్టర్ సత్కరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మొగలవల్లి, జోహరాపురం, మాదాపురం గ్రామాలలో గమేస రెన్యూ కంపెనీల విండ్ పవర్ సబ్స్టేషన్లలో ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి సబ్స్టేషన్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సిబ్బందిపై ఎమ్మెల్యే విరూపాక్ష అన్నను కలవకుండా విధులు నిర్వహిస్తారు అంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని సిబ్బంది ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో కలిసి జరిగిన సంఘటనను తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష సోదరులు, అనుచరులు ఈరోజు విండ్ పవర్ సబ్స్టేషన్ కార్యాలయాలపై దాడి చేయడం సమంజసం కాదని, విండ్ పవర్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని, 2014 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఆలూరు నియోజకవర్గం ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాలని విండ్ పవర్ కంపెనీలను తెచ్చామని, అయితే ఈరోజు వైఎస్ఆర్ ఎమ్మెల్యే సోదరుడు అనుచరులతో కలిసి విధ్వంసం చేశారని, ఇలా చేస్తే ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు, కంపెనీలు ఎలా ముందుకు వస్తాయని, ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, గతంలో టీడీపీ ప్రభుత్వం గాలిమర్ల కంపెనీలను ఆలూరు నియోజకవర్గానికి తెచ్చిందని, అయితే ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కమిషన్లు ఇవ్వాలని, సిబ్బందిని మా వాళ్ళని పెట్టుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్న ఇన్ఛార్జ్గా వీరభద్రగౌడ్ కంపెనీలు అండగా ఉండి కార్మికులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తానని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని, అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలని ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే ఎవరైనా కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ప్రాజెక్టులు తెచ్చేవాళ్ళు కానీ భయభ్రాంతులు అవుతారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మేము కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ గురికి శిక్ష కావాల్సిందే అని కూడా మేము చెప్తున్నాం. ఇందులో ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా పోలీస్ తనిఖీ నిర్వహించి కఠినంగా వాళ్ళు కఠిన చర్యలు ఇస్తుందని కూడా మేము అందరం తెలియజేసుకుంటాం. ఇలాంటి కంపెనీ వాళ్ళు కూడా నేను ఒకటే కోరుతున్నా, మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడ ఆలూరు తాలూకాలో ఇన్ఛార్జ్గా మేము ఉంటాం, మా ప్రభుత్వం ఉంటుంది, మీకు అండదండలుగా మేము ఉంటాం. ఎవరికి భయపడేది రౌడీ మూకలు కానీ ఎవరికైనా భయపడే ప్రసక్తి లేదని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ 2024 నుంచి 29కి దాదాపు 200 నుంచి 250 విండ్ మిల్లు మళ్ళా వస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి గొడవలు సృష్టిస్తే వాళ్ళు ఏ ధైర్యంతో వేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. మనం విండ్ మిల్ వచ్చిందంటే పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మందికి ఉపాధి కలుగుతుంది. అందులో మనకి కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈరోజు మనం బొగ్గుల ద్వారా చేసుకోలేని పరిస్థితి, అదేవిధంగా సోలార్ ద్వారా కూడా రాబోయే కాలంలో వస్తుంది. మరి ఇలాంటి అల్లరి ముగ్గుల్ని ఉపేక్షించలేదు. ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుంది.
నేను కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, ఎవరైనా రౌడీ మూకల్లాగా ప్రవర్తిస్తే మీరు వారిని అనుభవించాల్సిన పరిస్థితి మీకు వస్తుందని కూడా హెచ్చరిస్తూ నేను ఈ రోజుతో ముగిస్తున్నా. ఇట్లా వీరభద్రరావు, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 27వ వార్డ్ ఆదిత్యనగర్ కాలనీ సమస్య పరిష్కారం చేయాలని గతంలో అనేకసార్లు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, ఆదిత్యనగర్ కాలనీ నాయకులు వి భాస్కర్ రెడ్డిలు విమర్శించారు. నిన్న సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆదిత్యనగర్ కాలనీ మొత్తం జలమయంగా మారి ప్రజల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు పైన ఉన్న కట్టు ఎత్తు లేకపోవడం వల్ల అబ్బాస్ నగర్ కాలనీ నుండి వచ్చే వర్షపు నీరు మొత్తం ఆదిత్యనగర్ కాలనీ రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. ఈ రోడ్డు నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు మీదుగా కల్లూరుకు వెళ్లే హంద్రి పైన గుండా బ్రిడ్జి వరకు రోజు వందలాది వాహనాలు, భారీ వాహనాలు నిరంతరం ప్రయాణిస్తూ రద్దీగా ఉంటుంది. కాలనీలో సంవత్సరాల క్రితం నిర్మించిన కాలువలు చిన్నపాటి వర్షానికి నిండిపోయి రోడ్డుపైకి ప్రవహించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు వర్షం కురుస్తున్న సందర్భంగా కాలనీలో పర్యటించి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ ఆదిత్యనగర్కి మొత్తం డ్రైన్స్ అంతా పెద్ద డ్రైన్స్ అంతా ఇక్కడ మళ్ళింది. మున్సిపల్ అధికారులు దీని మీద చర్య తీసుకొని ఈ కల్వర్ట్ హైట్ లేపి ఈ రోడ్డునంతా కూడా హైట్ చేసి కింది వీనికి మై రూమ్స్ వరకు ఇది పెద్ద రోడ్డు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ. దీన్ని పూర్తిగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులని కోరుతున్నాం. చూస్తున్నాము 27వ వార్డు ఆదిత్యనగర్లో రోడ్డు మీదకి నీళ్లు పారుతున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి ఆదిత్యనగర్ నుంచి కల్లూరుకి వెళ్ళేటువంటి ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు ఇది. ఈ లింక్ రోడ్డు మీద వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, లారీలు, కార్లు అన్నీ కూడా ప్రతిరోజు వందలాది వేలాది మంది తిరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కల్వర్టు ఎత్తు లేకపోవడం వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి ఈ నీళ్ళన్నీ కాలనీలోకి వస్తున్నాయి. దాంతోపాటు ఆదిత్యనగర్లో ఉండేటువంటి ఈ ఇళ్ళ ముందు ఉండేటువంటి కాలువలు కూడా ఎప్పుడో పంచాయతీ అప్పుడు కట్టే కాలువలు, ఆ కాలువలు చిన్నగా అయిపోవడం వల్ల ఈ నీటి ప్రవాహానికి అక్కడ మొత్తం కాలనీలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ నీళ్లు వచ్చి ఇళ్లలోకి రావడం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా అనేక సార్లు ఎమ్మెల్యేలకి, కమిషనర్లకి వినతి పత్రం ఇచ్చినా కూడా ఇంతవరకు ఆ సమస్య పరిష్కరించలేదు. ఇప్పటికైనా కూడా అధికారులు సమస్యను గుర్తించాలా, అధికారులు వచ్చి చూడాలా. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో, అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. అకాల వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ పురువీధుల్లో జరగవలసిన గ్రామోత్సవం నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రకటించారు. प्रत्यक्षयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः तस्य भाजयते हनः అలా ఇమేజ్ చేసుకోవాలి నువ్వు బ్యాక్ వస్తుంది
కర్నూలు నగరంలోని మద్దూర్ నగర్లో మురికి కాల్వలు లేక చికెన్ షాపుల మధ్య వివాదం చోటు చేసుకుంది. మురికి కాల్వల నిర్మాణం చేపట్టాలని 18వ షాప్ యజమాని కార్పొరేషన్ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఫుట్పాత్లపై షాపులు పెట్టుకోవడంతో జరగడం లేదని, 54 లక్షల రూపాయలు ఒకసారి కట్టానని, మరోసారి లక్షకు పైగా కట్టించుకోవడం జరిగిందని 18వ షాప్ యజమాని సుభాష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫుట్పాత్లపై పెట్టుకున్న షాపులను తొలగిస్తే జీవనోపాధి పోతుందని, ఇక్కడే ఖాళీగా ఉన్న స్థలంలో షాపులు కట్టి ఇవ్వాలని ఫుట్పాత్ షాపులు వారు కోరుతున్నారు. అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కరించేలాగా మురికి కాల్వల నిర్మాణం చేపడతామని, ఫుట్పాత్ వారికి ప్రత్యామ్నాయం చూపి షాపుల వారు సమస్యలకు పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ స్వామిరెడ్డి చెబుతున్నారు. మేము ఇప్పుడు ఎవరికి అడ్డాలు లేదు. ఇప్పుడు తీయమంటే మేము తీయము. చావడమే ఇక్కడ చూస్తాము, మేము తీయము. మా నుంచి 20 మంది బతుకుతున్నాం మేము ఇక్కడ. మేము అంతా ఇక్కడ పోలా. మా జీవనాధారం 50 ఇప్పుడు జీవనాధారం ఇదే మాకు. ఇది పోయినాక మాకు కావాలంటే కాదు ఇక్కడ. మేము ఇక్కడ తీయలేము. హఠాత్తుగా వచ్చి మాకు తీయ అంటే మేము తీయము. ఎవరు అంటున్నారమ్మా? మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా నోటీసులు ఇచ్చారమ్మా? మాకేం నోటీస్ ఏమి ఇవ్వలేదు. మాకేం నోటీస్ ఏమి ఇవ్వలేదు సార్. మటన్ షాపు మాది మధునగర్ మటన్ షాపు. ఈడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీయమని చెప్తున్నారు. మాకు నోటీస్ వెళ్ళేది ఏమీ లేదు. ఒకరి గురించి అందరు తీయమంటున్నారు. ఇక్కడ మేమైతే అడ్డం లేము. మేము ఇంతమంది బతకాలా, 30-40 మంది బతకాలి. ఇక్కడ మేము 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. మాకు జీవనాధారం ఇదే. మాకు తీయమంటే తీయలేము. మాకు టైం కావాలా. అవతలు తీసిరా అంటే మేము తీస్తాము. మీ పేరు? షాకిర్. యాలంపాటలో తీసుకున్న ఐఏఎస్ కమిషనర్ సారు చెప్తాను నేను ఫస్టే, షటర్ కావాలా నాకు, కోళ్ళకి షటర్ కావాలా నాకు అని చెప్పి, సరే భాష ఓకే అని చెప్పాడు. అన్ని డబ్బులు కట్టండి అన్నాడు. కట్టినా నేను. కట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసేయని నేను సంవత్సరం నుండి తిరుగుతూనే ఉన్నా కమిషనర్ సార్కి. ఆయన రిమూవ్ లెటర్ ఇచ్చినాడు. రిమూవ్ చేయనికే వస్తుంటే మేము 40 ఏళ్ళ నుండి బతుకుతాం, 50 ఏళ్ళ మంది షాప్ తీసుకోమను. షాపులు ఉన్నాయిడ. వాళ్ళు కూడా నేను షాప్ తీసుకోమని చెప్పు. ఏలానికి వచ్చినారు వాడు పాలేక పోయినాడు. నేను తీసుకున్నా. నా డబ్బులు వాళ్ళ అన్ని ఇల్లు అవి వెళ్ళ వీడియో దిగన వల్ల ఇల్లు వాళ్ళవే. బీరోళ్ళు అయితే ఇళ్ళల్లో ఉంటారు, గుడిసెల్లో ఉంటారా ఇక్కడ వెళ్ళ ఇళ్ళల్లో వాళ్ళవే. షాప్ తీసుకోమని చెప్పు వాళ్ళకి. ఇప్పుడు ఉన్నాయి ఇవల్ల ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి. కేలం మాట తీసుకొని షాప్ తీసుకోమని చెప్పు. మా మీద పడితే నేను వచ్చేసి స్వామిరెడ్డి అడ్డపడుతున్నాడు. వాళ్ళ కాడ ఏం తిన్నాడో ఏం నాడో తెలియదు. అది ఎవరంటే పడుతున్నారు? స్వామిరెడ్డి కార్పొరేటర్. మా మినిస్టర్ గారు కూడా మనకి తీసేయండి అని చెప్పినాడు. స్వామిరెడ్డి అంటే వస్తాడో అడ్డం పడుతున్నాడు. ఏం తిన్నాడో ఏం నాడో తెలియదు మాకి. వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్ వాళ్ళు. స్వామిరెడ్డి ఏరియా కార్పొరేటర్ స్వామిరెడ్డి. అంటే ఆయన వస్తాడు. నా షాప్ కూడా నేను పెట్టుకుంటానా, ఇది తీసేయాలా అని ఫస్ట్ నాకే చెప్తున్నారు. ఉండేది ఫుట్పాత్ మీద వాళ్ళ ఇల్లు అవి పెద్ద ఉన్నాయి ఇల్లు. దాని ముందర షాప్ ముందర ఒకసారి చూపానంట. తిప్పు వాళ్ళతో మన కాలువలు పరిశీలించడానికి మన కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వచ్చారు. వచ్చి ఇక్కడెక్కడికి ఏ సమస్యలు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని పనులు వెంటనే ఆయన చెప్పారు కూడా. అలాగే మా కాలువలు కొంత డ్రైనేజ్ అది రోడ్లకు ప్రాబ్లం ఉన్నందువలన కొన్ని చెప్పాము. అవి ఎంత పొద్దున 6 నుండి చెప్పాల్సి వచ్చి అన్ని చూశాడు. కొన్ని ఫండ్స్ రాలేనందువలన కొన్ని కాలువలు చేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ కొన్ని శాంక్షన్ అయింది. అదేవిధంగా మన పార్క్ దగ్గర కూడా చికెన్ షాప్స్ దగ్గర ఒక కాలువ లేదు. ఆ కాలువ ఏమో ఎందుకంటే అక్కడ వాళ్ళు అంతా కోసి నీళ్ళు ఎక్కడ వదులుతున్నారు కాబట్టి అది దుర్వాసన రావడము, పార్కులే ఊరుకోకపోవడము అలాంటి జరుగుతున్నాయి. దానికోసం కూడా 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే మేము ఆ కాలువ వేయించి ఆ కాలువ కూడా చేస్తాము. అలాగే ఇక్కడ కూడా చికెన్ సెంటర్ ఉంటే వాళ్ళు కూడా అలాగే వాళ్ళకు కూడా చెప్పారు సార్ కూర్చొని ఇమ్మీడియట్గా డిమాండ్ చేయమన్నారు. చేసేసి అక్కడ వెంటనే క్లియర్ చేయండి, కాలువ ఖచ్చితంగా పోవాలి, వాటర్ అయితే చేయండి, మీరు ఏమైనా పెట్టుకోండి అనేది ఆ విధంగా మాట్లాడాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కమిషనర్ గారు వచ్చి ఈరోజు మాకు బాగా స్పందించాడు. మా వార్డు గురించి చూసిన తర్వాత
అన్ని రాష్ట్ర ప్రభుత్వం తాను ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాటలే మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆయన విమర్శించారు. మాటల్లో చెప్పిన ఆచరణలో ఏమీ జరగడం లేదని ఆయన విమర్శించారు. ఖరీదైన ఇసుకను కొనడానికి వెళ్తే సినిమా టికెట్ల కంటే అధ్వానంగా రాత్రి 3 గంటలకు లేచి బుకింగ్ కోసం పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం 100 రోజులు మంచి పాలన అని స్టిక్కర్లు వేసి మరీ ప్రచారం చేస్తుందని, మంచి ప్రభుత్వ పాలన అంటే ఇసుకను బంగారంలో అమ్మడమేనా అని వారు ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజా సమస్యలు పక్కదోవ పట్టించేలా పాలకులు చర్యలు ఉన్నాయని, ఒకప్పుడు ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కార్మికులకు పని దొరకకపోవడంతో సంసారాలు దిగుబండగా మారాయని విమర్శించారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పనిలో ఏమాత్రం తేడా లేదని, 2 ప్రభుత్వాలు ప్రజలపైన భారాలు వేయడం తప్ప వేరే మార్గం చేయడం లేదని వారు విమర్శించారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన ఆర్డీఓకు నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. నగర నాయకులు సాయిబాబా, సుధాకరప్ప, నరసింహులు, అబ్దుల్లా, షరీఫ్, రామకృష్ణ, జిల్లా నాయకులు అంచిబాబు, ఆనంద్, నగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఒక రీచ్ను, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇసుక రీచ్ను, ప్రతి నియోజకవర్గంలో ఇసుక రీచ్ను ఏర్పాటు, ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలి. ఉచిత ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తా అని చెప్పి వాగ్దానం చేసింది. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ 100 రోజుల పాలన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఆందోళన ఇక్కడ చేస్తూ ఉన్నాం. దౌర్భాగ్యం ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక అమలు అవుతుంది. దానివల్ల ఇప్పటిదాకా ఆగిన నిర్మాణ పనులన్నీ చేసుకోవచ్చని చెప్పేసి బిల్డర్లు, చిన్న చిన్న యజమానులు, మధ్యతరగతి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆశించారు. ఎందుకంటే నిర్మాణ రంగం బాగా పెరుగుతుంది. ఎవరైతే నిర్మాణ రంగాన్ని దీన్ని అమలు చేస్తున్నారో అలాంటి వాళ్లకు ఇసుక తక్కువ ధరకు ఉచితంగా రాగలిగితే లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పని దొరుకుతుంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఈ 100 రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వారంలో 2 రోజులు 3 రోజులు భవన నిర్మాణ కార్మికులకు పని దొరికే పరిస్థితి ఉంది తప్ప పని ఎక్కడైనా వెతికితే కూడా దొరకని పరిస్థితి ఈరోజు. అట్లే చాలామంది కొత్త ఇళ్ళు నిర్మాణం చేసుకోవాల్సినటువంటి యజమానులు ఆగిపోయినారు. ఏంటి అంటే ఏదైనా కొత్త ఇసుక పాలసీ వస్తుందేమో, తక్కువ ధరకు ఇసుక వస్తుందని చెప్పేసి. కొంతమంది గతంలోనే నిర్మాణం చేసుకుని పూర్తి చేసుకోవాలంటే వాళ్ళకు ఇసుక దొరికే పరిస్థితి లేదు. మీరు చూసింటారు, రైల్వే స్టేషన్ దగ్గర ఆఫీస్ దగ్గర పోతే సినిమా టికెట్ల కంటే అధ్వానంగా తెల్లారుజామున 3 గంటలకు వచ్చి క్యూలో నిలబడి ఆ రకంగా టోకన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలకవర్గం ఉందా, పరిపాలన ఉందా అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు ప్రజలు వేస్తున్నారంటే విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. అందుకోసం సిపిఎం పార్టీగా మీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మేమేం కొంతమ కొరకలు కోరట్లేదు. ఓట్ల కోసం, ప్రజల ఓట్లను దండుకోవడం కోసం నువ్వే వాగ్దానం చేశావు. నేను ఉచిత ఇసుక అమలు చేస్తాను. ఉచిత ఇసుక అంటే అర్థం ఏంటి? దానికి సమాధానం చెప్పేమని కోరుతా ఉన్నాం. అంటే 5,000 రూపాయలు ట్రాక్టర్ రావడం ఉచిత ఇసుక విధానమా? లేకుంటే 1,00,000 రూపాయలకు ఒక టిప్పర్ రావడం ఉచిత ఇసుక విధానమా? దీన్ని జవాబు చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు మేము ప్రశ్నిస్తున్నాం. అట్లే తెలుగుదేశం నాయకుల్ని, కూటమి నాయకులను కూడా ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పాలా. అందుకోసం నిజంగా బాధ్యత గల ప్రభుత్వం ఉంటే తక్షణంగా ప్రతి నియోజకవర్గానికి రీచ్ని ఏర్పాటు చేయాలి. అలాగే ఇతర రాష్ట్రాలకు మొత్తం మాఫియా తరలింపు చేస్తున్న ఇసుకను దాన్ని అరికట్టాలి. అట్లే యజమానులకు, పేద ప్రజలకు, అట్లే ప్రభుత్వం నిర్మాణం చేసిన గృహాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి. అప్పుడే నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలవుతుంది, లేకుంటే లేదు. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడుతున్నాం. మీరు వచ్చిన తర్వాత మొదటి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది ప్రాథమిక హెచ్చరిక మాత్రమే. ఈ రకంగా కొనసాగితే
రాబోయే కాలంలో లక్షలాది మంది కార్మికుల్ని సమీకరించి ప్రజల్ని సమీకరించి మీరు ఏదైతే వాగ్దానం చేసారో వాగ్దానాన్ని అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించేందుకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తామనిందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి యేసురత్నం, పట్టణ కార్యదర్శి ఏ రణధీర్, మండల కార్యదర్శి నరసింహ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి వాగ్దానం ప్రకారం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ రత్న రాధికకి మోమరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం పార్టీ పట్టణ నాయకులు డి రామ్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉండే వైఎస్ఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇసుక సమస్య సృష్టించడం వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి భవన నిర్మాణ కార్మికులు ముక్కుమడిగా ఓట్లు వేసి అత్యధిక సీట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా నేటికి ఇసుక సమస్య పరిష్కరించకపోవడం, ఉచిత ఇసుక పాలసీని అమలు చేయకపోవడం చాలా దారుణమని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పనుల కోసం ఎదురు చూసి నిరాశతో ఇళ్లకు తిరిగిపోతున్నారని అన్నారు. అప్పులు చేసుకుని కుటుంబాలు గడపవలసి వస్తుందని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు ఏ సురేంద్ర, సద్దాం హుసేన్, జి నాగేశ్వరరావు, నాయకులు భాస్కర్, వీరన్న, కిరణ్, గణపతి, రాజేష్, మహమ్మద్, సామేలు, మాబాషా, రఫీ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు కదా అని చెప్పేసి అడగొచ్చు. మేమేం రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మంచి పనులు చేస్తుంటే మేము వద్దని చెప్పేది లేదు. మంచి పనులు చేస్తే అప్రిషియేట్ కూడా చేస్తాం మేము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి కాదు, ఇది 4వ ఆయన ముఖ్యమంత్రి. రాష్ట్ర రాజకీయాలు అవగాహన చేసుకోవడానికి వారం టైం చాలు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 100 రోజులైనా ఇసుకను ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా కలుపుకుంటే దాదాపుగా భవన నిర్మాణ కార్మికులు 10 లక్షల మంది ఉన్నారు మన జిల్లాలో. నంద్యాల, కర్నూలు జిల్లాలో కలుపుకుంటే మీరు చూడండి, వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వలసలు పోయారు. ఏమంటే ఇక్కడ పనులు లేవు, ఉపాధి లేదు కాబట్టి వలసలు పోయారు. అదే ఇసుక అనేటువంటిది కానీ ఫ్రీగా కానీ మీరు ఇచ్చి ఉంటే ఇక్కడనే పనులు కల్పించేటువంటి వాళ్ళు అయ్యేవాళ్ళు ఈ వలసలను నివారించేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్లు ఆగిపోయాయో కట్టుకోకుండా వాటిని వెంటనే పునరుద్ధరించాలి, స్పీడప్ చేయాలి, మీరు కట్టుకోవాలని చెప్పేసి సమీక్షలు చేస్తున్నారు. ఇసుక లేకుండా ఎట్లా కట్టుకుంటారు? మీరు ఎన్ని సమీక్షలు చేసినా, అధికారులతో ఎన్నిసార్లు మీరు మీటింగ్ చేసినా ఇసుక సరఫరా లేకుండా అవి సాగుతాయా? మళ్ళీ ఈ చిన్న లాజిక్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది? కాబట్టి మీరు చెప్పేదానికి కింద ఆచరణలో జరిగేదానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇసుకను ఫ్రీగా ఇవ్వండి. భవన నిర్మాణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.